అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు, బల్లు బట్టి విక్రమార్క గారు, మీరు ఆగ మేఘాల మీద జీవోలు చేసి భూమి మాదే అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఈ భూములను కబ్జా చేయడానికి చూస్తున్నారు కదా. ప్రభుత్వ డబ్బును ఖర్చు పెట్టి, ప్రజల డబ్బును ఖర్చు పెట్టి, మా అందరి మీద ఫేక్ కేసులు పెట్టి సుప్రీంకోర్టు లాయర్లకు కోట్ల రూపాయలు చెల్లించి వాళ్ళందరినీ తీసుకొచ్చి హైకోర్టులో డిప్లాయ్ చేసి ఎట్లనే చేసి కేసును మేము గెలవాలని చూస్తున్నారు కదా. అయ్యా మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం, వేడుకుంటున్నాం తెలంగాణ ప్రజల తరపు నుంచి. ఆ డబ్బులేదో ఈ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను పరిశోధించడం కోసం, ఆ నేరస్తుల మీద శిక్ష పడ్డట్టుగా ఆ డబ్బులు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మీద ఖర్చు పెట్టండి కదా. ఒక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా మహిళల మీద జరిగే అత్యాచారాలకు పరిశోధించడానికి లేదు. మరి క్రిమినల్స్కి ఎట్లా భయం ఉంటుంది? ఏ విధంగా భయం ఉంటుంది? మీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు మరి ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల మీద పెడతలేరు? ఎందుకు దీనిలో పోలీసుల సంఖ్య పెంచుతలేరు? మఫ్టీ పోలీసులను ఎందుకు పెంచుతలేరు? వాళ్ళ కోసం డబ్బులు పెట్టవచ్చు కదా. అక్కడ మీకు డబ్బులు వస్తలేవు. కేవలం బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వాటిని ఎట్లనే చేసి వీళ్ళందరినీ జైలుకు పంపించాలనే దాని మీద మీరున్నారు. క్రిమినల్స్ని జైలుకు పంపించాల్సింది పోయి మీరు ఇలా మరి రాజకీయ నాయకులను జైలుకు పంపించాలి. మీ అక్రమాలను, మీ కబ్జాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులను కానీ, మహిళలను కానీ, రైతులను కానీ, రాజకీయ నాయకులను అందరినీ కూడా జైలుకు పంపించే ప్రయత్నం, ఆ కుట్ర మీరు చేస్తున్నారు. కాబట్టి అలా తెలంగాణలో మరి ఇంత ఘోరమైన మరి అట్రాసిటీస్ విమెన్ మీద జరుగుతున్నాయి. మరి ఇప్పటికైనా నేను తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి చేతులు జోడించి కోరుకుంటున్నా, మనకు జరిగిన అన్యాయం, మనం ఘోరంగా మోసపోయినాం. వీళ్ళందరూ ఆ భరోసా, ఈ భరోసా, 6 గ్యారంటీలు, 600 గ్యారంటీలు, 420 గ్యారంటీలు, అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పేసి మహిళను ప్రత్యేకంగా ఘోరంగా మోసం చేసిండ్రు. 4,000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు, 2,500 రూపాయల డబ్బులు ఇస్తామన్నారు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇప్పుడు మళ్ళా సౌరశక్తితో నడిపే ట్రాక్టర్లో లేకపోతే పెట్రోల్ పంపులో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి రోజు మేము మహిళలకు ఇది చేసినామని చెప్పేసి 2-3 ప్రోగ్రాంలు ఏవో పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారు మీకు మళ్ళీ చేతులు జోడించి చెప్తున్నాం, మాకు మీరు ఇవన్నీ చేయకపోయినా మంచిదే, కానీ దయచేసి మా మహిళలకు, మా బిడ్డలకు రక్షణ కల్పించండి. తెలంగాణ ప్రజలందరి తరపున, మా అక్క చెల్లెలందరి తరపున చేతులు జోడించి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నది, దయచేసి వీళ్ళందరికీ రక్షణ కల్పించండి. ఈ డిపార్ట్మెంట్ మీద రివ్యూలు చేయండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి, అవసరం అనుకుంటే నిందితులను ఉరికంబం ఎక్కించండి. అంతే తప్ప ఈ పోలీస్ కమాండ్ సెంట్రల్లో మరి భూమి కబ్జాలకు సంబంధించిన మీటింగులు కానీ ఇంకా రకరకాల రాజకీయ మీటింగులు పెడితే మాత్రం తెలంగాణ ప్రజలు చూస్తే ఊరుకోరు. అదేవిధంగా తెలంగాణ మహిళా లోకానికి అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాం, కేసీఆర్ గారు ఆనాడు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు, ఒక్క పైసా కూడా వేస్ట్ చేయకుండా ఆ డబ్బులన్నీ కూడా మహిళల రక్షణ కోసం ఖర్చు పెట్టండి. అది పెట్రోల్ వ్యాన్లు కావచ్చు, లేకపోతే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, హోంగార్డులు కావచ్చు, మహిళా పోలీసులు కావచ్చు, సీసీటీవీ కెమెరాలు కావచ్చు, దిశ యాక్ట్ కావచ్చు, లేకపోతే షీ టీములు కావచ్చు, భరోసా సెంటర్లు కావచ్చు, అదేవిధంగా మరి సఖీ సెంటర్లు కావచ్చు, ఎన్నో రకాల కార్యక్రమాలు వారు చేశారు. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు మరి మన అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన జీవితాలను నాశనం చేసే పరిస్థితి వచ్చింది, మన జీవించే హక్కుకు భగ్నం చేసే పరిస్థితి వచ్చింది. ఇందులో నిందితులందరూ కూడా మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా శిక్ష పడేలా చూడాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. అవును, కానీ ఏం కాదు, మేము త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డదే భారత రాష్ట్ర సమితి. మేము ఈ కేసులకు భయపడటం కాదు, ఈ కేసులకు నిజంగా భయపడి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. ఈ కేసులు కాదు, తెలంగాణలో ఉండే జైళ్ళ కెపాసిటీ 7,000, తెలంగాణలో ఉండే ప్రజల సంఖ్య, జనాభా సంఖ్య దాదాపుగా 3,90,00,000. రేవంత్ రెడ్డి గారికి వదిలేసిన లెక్కలు వస్తాయని నేను అనుకుంటున్నా. 7,000 కెపాసిటీ జైళ్ళల్లో ఉన్నది, 3,90,00,000 మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాధలో ఉన్నారు, వాళ్ళందరి గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మీరు వేల మందిని, లక్షల మందిని మా మీద కేసులు పెట్టినా, మమ్మల్ని టార్చర్ చేసినా,
మమ్ములను ఉరికంబం ఎక్కించినా ఏం చేసినా కూడా మేము తెలంగాణ ప్రజల పక్షంలోనే ఉంటాం. ఈ కేసులకు భయపడే పార్టీ కాదు, కేసులకు భయపడే సంస్కృతి లేదు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాం, ప్రజల గొంతుకగా ఉంటాం, మాట తప్పం, మడమ తిప్పం. బరాబర్.